హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. డ్యూడ్ సినిమా చూశాను భయ్యా. సినిమా నాకైతే బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే లవ్ టుడే డ్రాగన్ సినిమాలు చూశాక ప్రదీప్ రంగనాథన్ సినిమా అంటే మనకు మైండ్ లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఆ ఎక్స్పెక్టేషన్ కి ఈ సినిమా మాత్రం కరెక్ట్ గా మ్యాచ్ అయింది భయ్యా. సినిమాలో కథ ఎంత డిఫరెంట్ గా ఉన్నా, సినిమా ఎంత డిఫరెంట్ టోన్ లో వెళ్తున్నా కూడా అదంతా ప్రదీప్ రంగనాథన్ మ్యాజిక్ అనే మనకు అర్థమైపోతుంది. స్క్రీన్ మీద ఈయన ప్రజెన్స్ కూడా ఎక్సలెంట్ గా వర్కౌట్ అయ్యాయి. ఇక సినిమాలోని పాజిటివ్స్ ని నెగటివ్స్ ని డీటెయిల్ గా చెప్పుకోబోయే ముందు మీరు మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి. ఇక సినిమా కథ విషయానికి వస్తే, గగన్ తన మావయ్య కూతురు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ లా ఉంటారు. గగన్ చిన్నప్పటి నుంచి చాలా మంది అమ్మాయిల వెంట పడుతూ ఉండటం వల్ల తన మీద ఉన్న ప్రేమని చెప్పలేకపోతుంది తన మరదలు. పెద్దయిన తర్వాత ఒక సిచ్యువేషన్ లో తను ఓపెన్ అయి తన పైనుండే ప్రేమని గగన్ కి చెప్తుంది. అప్పుడు గగన్, నేను నిన్ను ఫ్రెండ్ లా మాత్రమే చూశాను, నీ మీద నాకు ఆ ఫీలింగ్స్ ఏమీ లేవు అని రిజెక్ట్ చేస్తాడు. ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ లో తనని మిస్ అయిన గగన్ తనని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి తన మావయ్యకు చెప్పి ఒప్పించుకుంటాడు. ఇక పెళ్లి సెట్ అయిన తర్వాత తిరిగి వచ్చిన తన మరదలు గగన్ కి ఒక షాక్ ఇస్తుంది. అదేంటో కాదు, మనం ఎక్స్పెక్ట్ చేసేదే. తన మరదలు వేరే అబ్బాయితో లవ్ లో ఉంటుంది. అయితే ఆ విషయం గగన్ కి చెప్పిన తర్వాత క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఉన్న తన మావయ్య వీళ్ళిద్దరికి ప్రమాదమని, వీళ్ళిద్దరిని సేవ్ చేయడానికి గగన్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఎలాంటి ప్లాన్స్ వేశారు, వీళ్ళ ముగ్గురి మధ్య ఏం జరిగింది అనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. జెన్యూన్ గా చెప్తున్నాను భయ్య, ఈ ట్రాక్ వినగానే మన మైండ్ లో కొన్ని సినిమాల రెఫరెన్స్లు కొంత ప్లే అయితే కనబడుతుంది కదా, బట్ అవేవి కూడా ఈ సినిమాలో ఉండవు. చాలా ఫ్రెష్ ఐడియాస్ తోటి అయితే సినిమాని బాగా ఎంగేజింగ్ గా తీశారు. సినిమా నడుస్తున్న కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఒక్కో ట్విస్ట్ అయితే కొంచెం హిలేరియస్ గా కూడా కామెడీని జనరేట్ చేస్తూ వచ్చాయి. సినిమా ఓవరాల్ గా టూ గుడ్ రైటింగ్ తో ఒక డీసెంట్ అటెంప్ట్ అన్న ఫీలింగ్ నే ఇచ్చింది. ఇక నటీనటుల విషయానికి వస్తే, ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాలో చేసిన రోల్ తనకి కొట్టిన పిండి కాబట్టి యాజ్ యూజువల్ గా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ప్రజెంట్ చేశాడు భయ్య. చాలా సీన్స్ లో అప్పుడే కామెడీ, అప్పుడే ఎమోషన్ గా ఇలా స్విచ్ అవుతూ ఉంటుంది క్యారెక్టరేషన్, బట్ దాన్ని మాత్రం కొంచెం పర్ఫెక్ట్ గానే బ్యాలెన్స్ చేశాడు ప్రదీప్ రంగనాథన్. మమితా బైజు కూడా మంచి పర్ఫార్మెన్స్ ని సినిమాలో చూపించింది. ఆఫ్టర్ ప్రేమలు తర్వాత మంచి సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుంది. ఈ సినిమా వల్ల తినకి యాక్టర్ గా మాత్రం మంచి మార్కులు పడతాయి. మీరు సినిమా చూశాక మీకే అర్థమవుతుంది. ఇక నేహా శెట్టి చిన్న క్యామియోలో అయితే మెరిసింది. ఓకే, టూ గుడ్, బానే అనిపించింది. అండ్ మన శరత్ కుమార్ గారు సినిమాలో ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టేశారు భయ్య. అయితే లవ్ టుడే సినిమాలో సత్యరాజ్ గారు చేసిన క్యారెక్టరేషన్ ఈ క్యారెక్టరేషన్ కొంచెం సిమిలర్ గా ఉంటుంది. కాకపోతే ఈ సినిమాలో మనం బాగా రిలేటబుల్ అయ్యే క్యారెక్టరేషన్ ఈయనది. ఆ క్యారెక్టర్ లో శరత్ కుమార్ గారు అయితే చింపి పడేశారు భయ్య. రోహిణి గారి సినిమాలో మదర్ క్యారెక్టర్ ని ప్లే చేశారు. ఈవిడ ఇలాంటి క్యారెక్టర్స్ ని బాగా చేస్తారు కాబట్టి ఈ సినిమాలో కూడా అలాగే అనిపించింది. సినిమాలో మిగతా ఆర్టిస్టులు ఎక్కువ శాతం మనకు తెలియని ఫేసెస్ ఉన్నాయి. అంటే తమిళ వాళ్ళ నుంచి చాలా మందిని తీసుకున్నారు. మన కమిడియన్ సత్య గారు ఒక చిన్న రోల్ నైతే ఇందులో ప్లే చేశారు, బట్ అదేం కామెడీ రోల్ కాదు, ఒక డీసెంట్ రోల్ అనమాట. ఇక టెక్నికాలిటీ విషయానికి వస్తే, నిఖిత్ బొమ్మి సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా వర్కౌట్ అయింది భయ్య. సినిమా చాలా గ్రాండ్ ఇయర్ గా అండ్ చాలా రిచ్ గా కనిపించింది. ఎడిటెడ్ బై భరత్ విక్రమన్. ఎడిటింగ్ అయితే గుడ్, బానే అనిపించింది. కొన్ని జిమ్మిక్లు ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే సినిమా రన్ టైం తక్కువే ఉన్నా ఎక్కడో మాత్రం చిన్న లెంతీ అయిన ఫీలింగ్ అయితే కలిగింది. ఇక సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, కాస్ట్యూమ్ డిజైనింగ్ గానీ ఎవ్రీథింగ్ సూపర్ గా అనిపించాయి. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా బాగుంది. అంటే మన ప్రదీప్ రంగనాథన్ గారు లవ్ టుడే సినిమాలో మొబైల్ టెంప్లెట్స్ ఉంటాయి కదా, ఆ స్టైల్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఈ సినిమాలో ఉంటాయి. మ్యూజిక్ బై సాయి అభ్యాకర్. సినిమాలో బీజిఎం అయితే ఎక్సలెంట్ గా వర్కౌట్ అయింది భయ్య. సినిమా టోన్ కి తగ్గట్టుగా మంచి ఇంట్రెస్టింగ్ గానే బీజిఎం అయితే ఉంది. కాకపోతే సాంగ్స్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ గా అనిపించింది పర్సనల్ గా నాకు. ఇక మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టూ గుడ్ భయ్య. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని మాత్రం మంచి గ్రాండ్ గానే తీశారు. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ కీర్తీశ్వరన్. సినిమాని చాలా ఎంగేజింగ్ గా తీయడానికి అయితే చాలా బాగా కష్టపడ్డాడు భయ్య. సినిమా రైటింగ్ మాత్రం చాలా డీసెంట్ గా అనిపించింది. కొన్ని చోట్ల అయితే బ్రిలియంట్ గా అనిపించింది. ఎస్పెషల్ గా క్యాస్ట్ గురించి చాలా సెన్సిటివ్ డైలాగ్స్ నే వాడుతూ కొంచెం డెప్త్ ఉండే ఇంపాక్ట్ తోటి ఆ పాయింట్ నైతే రేస్ చేశాడు. ఇక ప్రదీప్ రంగనాథన్ లాంటి ఆర్టిస్ట్ ని ఎలా అయితే యూటిలైజ్ చేసుకోవాలో అలా యూటిలైజ్ చేసుకోవడంలో కీర్తీశ్వరన్ అయితే సక్సెస్ అయ్యాడని చెప్తాను. ఓవరాల్ గా డ్యూడ్ సినిమా ఈ దీవాళీ టైంలో ఫ్యామిలీతో కలిసి చూడగలిగే ఒక డీసెంట్ ఫిలిం అండ్ యూత్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ఇది డ్యూడ్ సినిమా పైన నా రివ్యూ. మీరు కనుక ఈ సినిమాని
సినిమాని చూసుంటే మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. సైనింగ్ ఆఫ్, బాయ్.